ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము నుండి మనము వాక్యదానంలోనికి వెళదాం. రోమా 8వ అధ్యాయము 10వ వచనము చదువుకుందాం. మైక్ ఒకళ్ళు ఇవ్వండి, తీసుకువెళ్ళి. రోమా 8వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. ఈ వాక్యము కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో ఈ వాక్యము ద్వారా మీరు నాతో మాట్లాడండి. అదే రీతిగా ప్రభువా, నీ బిడ్డలతో మీరే మాట్లాడండి. నన్ను తండ్రి కేవలం మీ నోటిబురుగా మాత్రమే వాడుకొని సమస్తమైన మహిమలు, ఘనతలు, ప్రభావాలు మీరే పొందుకోమని, నన్ను ప్రభువా మీ సిలువ చాటును మరుగుపరుచుకొని నీ బిడ్డలతో మీరే మాట్లాడమని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తూ మీ సువార్త ప్రకటిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. తెలియచేయబడుతుంది. చూద్దాం, చూడండి, వాక్యం చదువుకుందాం. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాపం విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తులో నీవు జీవిస్తే ఎంత అద్భుతమైన మాట. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమై ఉన్నది అంటున్నాడు. ఎప్పుడైతే యేసు క్రీస్తు మనిషిలో జీవిస్తారో, మనిషిలో జీవించడం అంటే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడటం. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తితో ఎవరైతే నింపబడతారో వారిలో క్రీస్తు జీవిస్తాడు. చాలామంది బాప్టిజం పొందంగానే మేము క్రీస్తులో జీవిస్తున్నాము అంటూ ఉంటారు. క్రీస్తులో జీవించడం కాదు, క్రీస్తును ధరించుకొని బ్రతకటం. బాప్టిజం అంటే క్రీస్తును ధరించుకొని బ్రతకటం. క్రీస్తును ధరించుకోవడం వేరు, క్రీస్తులో జీవించడం వేరు. క్రీస్తులో జీవించడం అంటే పరిశుద్ధాత్మ నింపుదల పొందుకొని పాప విషయమై చచ్చిపోయి ఉండటం. దేవునికి మహిమ కలుగునగాక. ఒకసారి వెలిగించబడిన ఆత్మ ఇక లోక సంబంధమైన వాటి విషయంలో ఆలోచన చేయదు. చాలామంది చూడండి, పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళు ఇటు సంఘంలో కాసేపు ఆత్మ పూర్ణులుగాను, సంఘంలోంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత శరీర సంబంధులుగా మాట్లాడుతూ ఉంటారు. వారి ఆలోచనలు, తలంపులు అన్నీ కూడా శరీర సంబంధంగా కనపడుతూ ఉంటాయి, ఆత్మ సంబంధంగా ఉండు. ఆత్మ సంబంధంగా లేని వారు వారి కార్యాలు శరీర సంబంధంగా ఉన్నను ఉపయోగం లేదు. ఇక్కడ ఏమవుతుందంటే శరీర సంబంధంగా వారు బ్రతుకుతారు, ఇక్కడ ఆత్మ సంబంధంగా జీవిస్తారు. ఈ రెండు కుదరదు. ఇక్కడ ఏమంటాడు, ఆత్మ క్రీస్తును ధరించుకున్న వాళ్ళు, ఆత్మతో నింపుదల పొందుకున్న వాళ్ళు శరీర విషయమై మృతమైన వారు, చనిపోయిన వారని చెప్పబడుతున్నది. వారు పాప విషయమై దూరంగా ఉంటారు. వారు పాపము చేయరు, పాపములో బ్రతకరు, పాపము కొరకు జీవించరు, పాపము కొరకు పరుగులు తీయరు. మనమేం చేస్తుంటారంటే చాలామంది పాపంలో ఉంటారు, క్రీస్తులు కూడా బ్రతుకుతారు. పాపంలో జీవిస్తారు, ప్రభువుని స్తుతిస్తారు. పాపంలో జీవిస్తారు, దేవుని సన్నిధిలో ఆనందిస్తూ ఉంటారు. లోకము, దేవుడు ఈ రెండు కలిపి బ్రతుకుతూ ఉంటారు. ఇటువంటి వారు దేవుని ఆత్మపూర్ణులు కారు. వారెవరనగా సాతాను సంతతి. వారు బ్రతుకు దినములన్నీ కూడా సాతాను ఆలోచనలే ఉంటాయి. ఆదివారం ఒక్కరోజే పరిశుద్ధంగా ఉంటే చాలు, మిగతా దినాలన్నీ కూడా మన ఇష్టం వచ్చిగా బ్రతకొచ్చు అని సాతాను వారిని ప్రేరేపిస్తూ ఉంటుంది. వీళ్ళెవరనగా మృతమైన వాళ్ళు కాదు, ఇంకా పాపంలో జీవిస్తూ బ్రతుకుతున్న వాళ్ళు, క్రీస్తును ధరించుకొని వారు, క్రీస్తుని తన హృదయంలో సంతరక్షంగా అంగీకరించిన వారు. వారు ఇంకనూ పాపముతోనే, పాప సంబంధమైన ఆలోచనలే. పైకి మాత్రం భక్తి, లోన మాత్రము భయంకరమైన వేషం వేసుకొని ఉంచారు. పైనేమో మేక యొక్క గొర్రె యొక్క చర్మము కప్పుకొని దేవుని బిడ్డలాగా ఉంటారు, లోపల తోడేలు మనస్తత్వం కలిగి ఉంచారు. వీళ్ళు వెలుగుదూత సంబంధులు.
దేవుని ఆత్మ పూర్ణులు పైన పరిశుద్ధంగా ఉంటారు, లోపల అంతరంగము కూడా పరిశుద్ధం కలిగి ఉంటారు. వారు కీడు చేసే ఆలోచనలు చేయరు. లోక సంబంధమైన తలంపులు వాళ్ళు ఉండవు. వారిని నాశనం చేద్దాం, వీరిని నాశనం చేద్దామని కుయుక్తి సంబంధమైన ఆలోచనలు వాళ్ళు వెయ్యరు. అవసరమైతే నష్టపోతారు, అవసరమైతే శ్రమ అనుభవిస్తారు, అవసరమైతే ఆ మనిషి కొరకు, ఆ వ్యక్తి కొరకు, ఆ విశ్వాసి రక్షణ కొరకు త్యాగము చేయడానికి కూడా వెనకాడరు. దేవునికి మహిమ కలుగునగాక. ఎందుకంటే క్రీస్తు నీలో ఉన్నారు కాబట్టి, క్రీస్తు నీలో ఉన్నాడు కాబట్టి ఆ విధముగా మనం బ్రతుకుతాం. క్రీస్తు ఉన్నవాళ్ళు ఎట్లా ఉండాలంటే పైన కాసేపు మాత్రమే భక్తి, తర్వాత నీ ఇష్టం వచ్చిన జీవించడం కుదరదు. ఇంట్లో ఒకలాగా, సంఘంలో ఒకలాగా ఈ విధంగా ఉండకూడదు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఒక ఆయన పాస్టర్ గారు వాక్యం చెబుతూ అంటున్నాడంటే దొంగతనం చేయొద్దు, నరహత్య చేయొద్దు, పాపం చేయొద్దు అని చెబుతూ ఎవరో కోడి ఎత్తే భార్య చెప్తాడు ఏసీ అన్నాడు. దేవుని స్థుతి కలుగునగాక. ఎవరు కోడి? అది కోడి మంద కాదంటే పట్టుకొని వేసేయి. ఏమంటే ఇప్పుడే కాదండి వాక్యం చెప్పారు మీరంటే, పిచ్చిదానా, వాక్యం వాళ్ళ కోసం మన కోసం అది వేసే ముందు అన్నాడు. దేవుని స్థుతి కలుగు. అంటే ఎలాగా? కాసేపు వాక్యము చెప్పేంతసేపు మాత్రమే పరిశుద్ధత, తర్వాత ఆయన కార్యములన్నీ పనులన్నీ కూడా పాప సంబంధంగానే ఉంటాయి, లోక సంబంధంగానే ఉంటాయి, శరీర సంబంధంగానే ఉంటాయి. ఇవి కాదు. క్రీస్తు నీలో జీవించి ఉంటే, క్రీస్తును ధరించుకొని ఉంటే, పరిశుద్ధాత్మ పొందుకొని ఉంటే, పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపుదల పొందుకొని ఉంటే, నీవు ప్రభు కొరకు, దేవుని కొరకు, రాజ్యము కొరకు ప్రయాస పడుతూనే ఉంటావు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. అవునా కాదా అమ్మా? అవునా కాదా? ప్రభు కొరకు బ్రతికే వాళ్ళు ప్రభు కొరకే జీవిస్తారు. దేవుడు క్రీస్తు యేసయ్య ఈ లోకానికి వచ్చి పరిశుద్ధాత్మతో నింపుదల పొందుకున్న తర్వాత మనుషుల కొరకు బ్రతకలా, దేవుని కొరకు మాత్రమే బ్రతికాడు. తండ్రి ఏదైతే చెప్పారో అదే చేయడానికి నిర్ణయించుకున్నారు తండ్రి. ఆ విధంగానే ఆయన బ్రతికాడు. ఆయన తలంపులు, ఆయన ఆలోచనలు అన్నీ కూడా పరసంబంధంగా ఉన్నాయి, భూ సంబంధము లేవు. ఆత్మ పొందుకున్నంత వరకు భూ సంబంధమైన ఆలోచనలు కలిగి ఉన్నారు. కానీ ఎప్పుడైతే బాప్టిజం పొందుకొని ఒడ్డుకెళ్ళి ప్రార్థన చేసుకున్న పరిశుద్ధాత్మ ఆయన మీదకి దిగి వచ్చినదో ఆ దినం నుండి పర సంబంధంగా మారిపోయినారు. దేవునికి మహిమ కలుగునగాక. మన సంఘాల్లో కూడా పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు సంఘములోనే ఆత్మ సంబంధమైన నీతులు మాట్లాడుతూ ఉంటారు. ఏది? సంఘములోనే ఆత్మ సంబంధమైన నీతులు. సంఘంలోంచి బయటికి వెళ్తే తలంపులు అన్నీ లోక సంబంధంకి. ఇది సాతాను. జాగ్రత్త. దేవుని ఆత్మ సంఘంలో ఎట్లా ఉంటుందో నీ ఇంట్లో కూడా అట్టాగే ఉంటావు. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. మారిన వాళ్ళు ఎట్లా చేస్తారు చెప్పంటారా? సంఘంలో దేవునికి స్తోత్రం అంటారు, ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా కోపం వస్తే స్తోత్రం చెబుతారు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఏం చేస్తారు? భర్త తిట్టాడనుకో భార్య ఏమనాలా? స్తోత్రం. దేవుని స్తుతి కలుగునగాక. స్తోత్రం అనాలా. భార్య భర్త కూడా ఏమనాలా? స్తోత్రం అనాలి. అంతేగాని మీ అమ్మకు స్తోత్రం, మీ అక్కకు స్తోత్రం అనకూడదు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఎట్టుండాలి? మన ఆలోచనలన్నీ కూడా మారిపోవాలా, తలంపులు మారిపోవాలా, నీ క్రియలు మారిపోవాలా. ఇంటి దగ్గర ఒకలాగా, సంఘంలో ఒకలాగా ఉంటే అది దేవుని ఆత్మ కాదు. అందుకే చూడండి వాక్యం చక్కగా తెలియచేయబడుతున్నదో, క్రీస్తు మీలో ఉన్న ఎడల మీరు మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ ఆత్మ నీ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. దేవునికి జీవిస్తూ ఉన్నది. క్రీస్తు మీలో ఉంటే లోకరీతిగా చచ్చారు. దేవుని స్తుతి కలుగునగాక. క్రీస్తు మీలో ఉంటే అంటే అర్థం ఏంటి? పరిశుద్ధాత్మ పొందుకొని ఉంటే. పరిశుద్ధాత్మ పొందుకొని ఉంటే మనం లోకరీతిగా చనిపోయినాం. ఇక ఏంటి మన జీవితం? నెక్స్ట్ ఇదే మన జీవితం. దేవుని స్తుతి కలుగునగాక. చూడండి, మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. దేవునికి మహిమ కలుగునగాక. ఏ నీతి? నీతి సూత్రాల కోసం కాదు, నీతిమంతుడు అయిన ప్రభు కొరకు. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఆయనే నీతి, ఆయనే సర్వం, ఆయనే అన్ని. ఆయన మీదను ఆనుకొని బ్రతకల. నువ్వు ప్రభు కొరకు యేసయ్య ఈ లోకానికి వచ్చిన తర్వాత
తండ్రి కొరకు మాత్రమే బ్రతికాడు. మనము మన సంఘము కూడా దేవుని కోసమే బ్రతకాల. మరి భార్య పిల్లలు ఏం చేద్దాం? వదిలేద్దామా అమ్మా? వదిలేద్దామా? భార్య పిల్లలను వదిలేసేద్దామా? కాదు. భార్య పిల్లలను కూడా కలిసి క్రీస్తుతో పాటు నడిపించాలి. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. వారిని కూడా క్రీస్తుతో పాటు నడిపించాలి. హానోకు ప్రభుతో నడుస్తూ దేవునితో ఉన్న సంబంధాలు, బాంధవ్యాలు, ఆయనతో ఏం మాట్లాడాడో, ఆయన దారిలో పోతుండగా దేవుడు అతనితో ఏమి డిస్కషన్ చేశాడో, ఏమి మాట్లాడాడో, ఏమి సంబోధించాడో అవన్నీ కూడా ఇంటికి వచ్చి తన పిల్లలతో, భార్యతో, తన బంధువులతో పంచుకునేవాడు. దేవునికి మహిమ కలుగునగాక. అదే మనమైతే ప్రార్థనకి వెళ్ళి రాగానే అలసిపోయాను అని టీ పెట్టు తుస్, కాఫీ పెట్టు తుస్, ఏదో మొయిరా అని మోత మోసినట్టు పొద్దు నుంచి సాయంత్రం దాకా తెగ కష్టపడ్డట్టు, రోజు ఇంట్లో కష్టపడ్డట్టు ప్రార్థనకి వెళ్ళొస్తే మొక్కలు ఎట్టయిపోతాయి? ప్రార్థనకి వెళ్తే మొక్కలు మెరవాలా, మాడాలా? అమ్మా మాడతాయా? మెరుస్తాయా? మెరుస్తాయి అంట. ఇంకా గంట 2 గంటలు అయితే రేపు పొద్దున పిలిస్తే అంటారు. ఏమంటారు అమ్మా? హాస్పిటల్ తిరిగాము, తగ్గలేదు. శివమ్మ అంటే తీసుకొచ్చిందా? ఎక్కడ? గుంటూరేనా? వెంకటప్ప కాలనీ. ఓకే ఓకే. ఏ కాలీ కాల? ఇది బాగా 5 years నుంచి బాధపడుతున్నా. ఇది 2 years నుంచి. 2 years. శివమ్మ కూతురు పోయిన సారి వచ్చి ఆ 2 కాళ్ళు తీసి బాగు చేసుకుని పోయి మళ్ళీ కనపడలా. ఆంటీ చెప్పారా? ఈ 2 బ్యాడ్లు పెట్టుకుని తిరిగేది. దేవుని స్తుతిగా. తండ్రి నీకే వందనాలు ప్రభువా. నీ బిడ్డ కోసం ప్రార్థన చేస్తున్నానయ్యా. కనికరించి మీ కృపగల ముట్టండి, స్వస్థపరచండి ప్రభువా. పరిపూర్ణమైన ఆరోగ్యం గురించి యేసు నామములో ఇచ్చి బలహీన వేసిన దురాత్మను ప్రభుత్వం ఇన్ ద నేమ్ ఆఫ్ యేసు నామములో సంపూర్ణమైన స్వస్థత కలుగునుగాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నీ రక్తంతో ముద్రించి బలహీన వేసిన దురాత్మను ప్రభుత్వం యేసు నామములో, యేసు శక్తి కలిగిన నామములో సంపూర్ణమైన స్వస్థత కలుగునుగాక. కనికరించి మీ కృపతని ముట్టుమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ఇట్లా చూసుకున్నానా? ఇట్లా చూడు. స్తుతి కలుగునుగా. లైట్గా ఉంది సార్. లైట్గా ఉంది. అంతకుముందు బాగుంది. అసలు కూర్చుంటే ఎక్కడి నుంచి ఆడ కూడా నడవలేము. బాగా ఇబ్బంది పడుతున్నాం. అంతకుముందు ఇప్పుడు లైట్గా ఉంది. తండ్రి నీకే వందనాలయ్యా. కుమార్తెను ముట్టయ్యా, స్వస్థపరచయ్యా. పరిపూర్ణమైన యేసు నామములో సంపూర్ణమైన స్వస్థత కలుగునుగాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ రక్తంతో ముద్రిస్తే యేసునామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. తల్లి దాన్ని చూడు ఒకసారి చెక్ చేసుకోరా. అమ్మా కాలు కూడా సార్. ఈ కాలు నొప్పి ఉంది ఇప్పుడు? మామూలుగానే. ఇది బాగా ఉంది. ఇది బాగుందా? నొప్పి ఉందా ఇంకా? తండ్రి నీకే వందనాలయ్యా. నీ బిడ్డను దీవించిన ముట్టినందుకు వందనాలు, స్తోత్రాలు చూపిస్తూ యేసునామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. అభిషేక తైలం ఆరాధన గుంటూరులో ఫిబ్రవరి నెలలో 11వ తారీఖున, ఫిబ్రవరి 2025 11వ తారీఖున అనగా 2వ మంగళవారం గుంటూరులో అభిషేక తైలం ఆరాధన జరుగును. స్థలం లూథరన్ ప్రేయర్ హాల్, కలెక్టర్ ఆఫీస్ రోడ్, 3 బొమ్మల సెంటర్ దగ్గర, నగరంపాలెం, గుంటూరు. అభిషేక తైలం ఆరాధన మన హైదరాబాద్లో ఫిబ్రవరి 2025 3వ ఆదివారం అనగా 16వ తారీఖున, హైదరాబాద్లో 3వ ఆదివారం 16వ తారీఖున అభిషేక తైలం ఆరాధన జరుగును. స్థలం చెన్నగోని స్వామి ఫంక్షన్ హాల్, కుంట్లూరు రోడ్, హైత్ నగర్, హైదరాబాద్. ఏమైందమ్మా? నా పేరు రిప్కా. రిప్కా. చెరుకూరు మండలం. చెరుకూరా? చెప్పాలి.
చిరుకూరు మండలం సోపాడండి. నాకు సైతాన్ని పీడిస్తుంది. ఈ ఎన్ను మీదే ఇక్కడ ఎన్ను మీదే ఉన్నట్టు ఉంటుంది. రాత్రిపూట నిద్రపోయేటప్పుడు పక్కన పసిపిల్లల మీదకి పోయినట్టు పిల్లలు కవ్వమని అరుస్తుంటారు, నానోడు మనోడు అని. ఈ ఎన్ను మీదే ఉంటుంది సైతాన్ని. రాత్రి వచ్చి తొక్కుతుంటుందా నిన్ను? తొక్కడం కాదు, ఒళ్ళంతా నొప్పులు, ఆ ఎన్ను మీదే ఉంటుంది. పీడకల్లు పడుతుంది, వేడకల్లో వస్తుంటే ఒళ్ళంత నొప్పులు ఉంటాయి. రెండు చెవుల్లో సీమ్ గారులు చెవులు వినపడవా? వినపడతాయి. అప్పుడప్పుడు చెవు కారేటప్పుడు చెవులు కారుతుంటుందా? ఓకే ఓకే. వినపడదు. తండ్రి నీకే వందనాలు ప్రభువా. ఎన్ని తండ్రి శివక సత్యంగా మార్చండి. యేసు నామములో కలవర్తన మార్పు చెందును గాక. ఆమేన్. హోలీ స్పిరిట్ గాడ్, మీ రక్తంతో ముద్రిస్తున్నాను. ఎట్టి బలహీనత వచ్చిన దురాత్మ నా ప్రభువుని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో, యేసు నామములో దేవుని శక్తిని నా ప్రభు పేరు ఆజ్ఞాపిస్తున్నాను. మీ రక్తంతో ముద్రిస్తున్నాను, మీ శక్తితో నింపుతున్నానయ్యా. పరిపూర్ణమైన ఆరోగ్యం అనుగ్రహించండి. యేసు నామములో సంపూర్ణమైన స్వస్థత కలుగును గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. కనికరించి మీ కృపతో మెడలను ఇప్పుడు యేసు నామములో తొలగిపోనుగా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీ రక్తంతో ముద్రిస్తే యేసు నా ప్రార్థన జరుగుతున్నా తండ్రి. ఆమేన్. చూసుకో, బాడీతో ఒకసారి చూసుకో సార్. ఎట్లా ఇక్కడ నడిమి నడుము నొప్పి, నడిపి నొప్పి ఉందా? నడుము అమ్మా ఇక్కడుందా నొప్పి? ఎక్కడుందా? తండ్రి నీకే వందనాలు ప్రభువా. ఇచ్చి బలహీన రక్షణ దురాత్మ రక్తంతో ముద్రిస్తే యేసు నా ప్రార్థన చెడు పెడుకున్న తండ్రి. చూసుకోమా, నిజం చెప్పరా? నువ్వు చేయి పెట్టి ప్రార్థన చేసినప్పుడు తగ్గింది. తగ్గిపోయిందా? దేవుని స్థుతి కలుగును గాక. తండ్రి ఏ ఊరి నుంచి వచ్చినావా? సౌపాడు. దేవుని బిడ్డను పుట్టినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తే యేసు నా ప్రార్థన చెడు పెడుకున్న తండ్రి. ఆమేన్. అభిషేక తైలం ఆరాధన గుంటూరులో ఫిబ్రవరి నెలలో 11వ తారీఖున, ఫిబ్రవరి 2025 11వ తారీఖున అనగా 2వ మంగళవారం గుంటూరులో అభిషేక తైలం ఆరాధన జరుగును. స్థలం లూథరన్ ప్రేయర్ హాల్, కలెక్టర్ ఆఫీస్ రోడ్, 3 బొమ్మల సెంటర్ దగ్గర, నగరంపాలెం, గుంటూరు. అభిషేక తైలం ఆరాధన మన హైదరాబాద్లో ఫిబ్రవరి 2025 3వ ఆదివారం అనగా 16వ తారీఖున, హైదరాబాద్లో 3వ ఆదివారం 16వ తారీఖున అభిషేక తైలం ఆరాధన జరుగును. స్థలం చెన్నగోని స్వామి ఫంక్షన్ హాల్, కుంట్లూరు రోడ్, హైట్ నగర్, హైదరాబాద్. ఏమైందన్నా? నాకు మెడజీలు నొప్పులు, అరికాళ్ళు మంటలు, కండరాల నొప్పులు. ఇప్పుడు ఈ మెడగ నొప్పులు ఉన్నాయా? ఇప్పుడు కూడా తండ్రి నీకే వందనాలు ప్రభువా. తండ్రి గారి కోసం ప్రార్థన చేస్తున్నాను. ఎక్కువ వాళ్ళని వృద్ధాన్ని బిడ్డలు జ్ఞాపకం చేసుకో. ముట్టండి, స్వస్థపరచండి. ఎట్టి బలహీన రక్షణ దురాత్మ నా ప్రభువుని ఆజ్ఞాపిస్తున్నాను. మీ రక్తంతో ముద్ర యేసు నామములో సంపూర్ణమైన స్వస్థత కలుగును. మీ రక్తంతో ముద్రిస్తున్నాను. పరిపూర్ణమైన ఆరోగ్యం యేసు నామములో పొందుకున్నాక, యేసు నామములో మంటలు తొలగిపోయాక, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీ రక్తంతో ముద్రిస్తే యేసు నా ప్రార్థన చదివి పెట్టుకున్నా తండ్రి. ఆమేన్. స్తుతి కలుగునుగా. అయ్యా తగ్గిందా? మెడజీలు నొప్పులు తగ్గింది. నిజమేనా? నిజమేనండి. బాడీ పెయిన్స్, అరికాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినావు? చేపురాలు. ఎన్ని రోజులు బాధపడుతున్నావు? నేను 2 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాను. దేవుని స్థుతి కలుగుతున్నాం. హల్లెలూయా. స్థుతి కలుగునుగా. గాడ్ బ్లెస్. ప్రైజ్ లార్డ్. అమ్మా చెప్పండి. కాళ్ళ నొప్పులు వస్తున్నాయి బాగా 5-6 సంవత్సరాలు బట్టి. ఆ నొప్పులు ఇప్పుడు 1 సంవత్సరం బట్టి మెడలు ఇవన్నీ కూడా వచ్చేస్తున్నాయి. వచ్చినప్పుడు ఇప్పుడు మెడలు నొప్పులు ఉన్నాయా? మెడలు అన్ని నొప్పులు ఉంటున్నాయి. కాళ్ళ నొప్పులు వస్తే
అంతకుముందు మొత్తం మామూలుగా కాళ్ళు నొప్పులే ఉన్నాయి. 5-6 సంవత్సరాలు బట్టి బాధపడుతున్నది దీంతో. మరి టాబ్లెట్ వేసుకుంటేనే ఇప్పుడు నొప్పి ఉందా? నొప్పి మెడ నొప్పి ఉందా? మెడలో ఎన్ని నొప్పి ఇప్పుడుందా? తండ్రి నీకే వందనాలు ప్రభువా. నీ బిడ్డ కోసం ప్రాణం చేస్తున్నానయ్యా. ప్రతి బలహీనత యేసు నామములో, యేసు రక్తంలో లైమైపోయి కాలిపోను గాక. యేసునామములో నీ రక్తంతో వదిస్తున్నానయ్యా. పరిపూర్ణమైన ఆరోగ్యం యేసు నామములో పొందుకును గాక. హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీ రక్తంతో ముద్రిస్తున్నానయ్యా. పరిపూర్ణమైన ఆరోగ్యం అనుగ్రహించి మీ కృపతో నింపమని యేసునామములో ప్రార్థించి వేడుకున్నా తండ్రి. ఆమేన్. కదా నొప్పులు తగ్గినాయమ్మా? నిజమేనా? ఎక్కడి నుంచి వచ్చినావు? గుండ్రేనా? ఎక్కడ పెట్టాలా? ఏ పరాలా? దేవుని స్థుతి కలుగుతుందా అక్క? మెడల నొప్పితో వచ్చా తగ్గి దిగించుకుని పోతున్నా. దేవుని స్థుతి పో. గార్బేశ్యం గారండి అమ్మా 20 రోజుల క్రితం కింద మెట్టు దానికన్నా 3వ మెట్టుకు దూకేటప్పటికి కాలు నొప్పి పుట్టి 2 రోజులు 6 రోజులు కట్టేసుకున్నా. నొప్పితో ఇదంతా వాసి ఇదంతా నొప్పి. ఇప్పుడు ఇదంతా నొప్పి వస్తుంది. ఇప్పుడు నాకు ఇప్పుడు నొప్పి ఉంది అక్కడ ఉంది. ఇదంతా నొప్పి నడుతున్నా, నడవలేకపోతున్నా. నడుచుకుంటున్నావు. తండ్రి నీకే వందనాలు ప్రభువా. తల్లి కోసం ప్రాణం చేస్తున్నానయ్యా. అయ్యా ముట్టండి, స్వస్థపరచండి, పరిపూర్ణమైన ఆరోగ్యం అనుగ్రహించయ్యా. యేసు నామములో సంపూర్ణమైన స్వస్థత కలుగును గాక. ఇచ్చి బలిగిన వేసిన దురాత్మను నామములో యేసు నా ప్రార్థించడు వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. నడుచుకుడు దేవుని స్తుతి కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి పాసిగారండి ఎన్నో పిల్లలు వేసుకున్నాను, తగ్గట్లేదు. పాసిగారి దగ్గరికి వెళ్ళాలి, నా కాళ్ళు నొప్పి తగ్గాలి. నేను చూపించుకోని ఎక్కడ ఇంగ్లీష్లు కూడా చేపించుకోలేదు. నడవలేకపోయేది అసలు ఎట్ట కుట్టుకుంటూ వెళ్ళేదాన్ని కొట్టుకాడికి కొట్టుకుంటూ వెళ్ళావు. ఇప్పుడు ప్రాణం పరిగెడుతున్నావు. దేవుని స్తుతి కలుగును గాక. పరిగెత్తలేను కదా, కుట్టుకుంటూ వెళ్తున్నాను. వెనక నుంచి రావాలని ఈ తలుపు పెట్టుకొని ఆ తలుపు పెట్టుకొని ఆ మంచం పెట్టుకొని అట్ట నడిచా. నేను పిల్లలు రమ్మితే నేను నడవలేను, నా కాళ్ళు నొప్పి పెట్టుకుంటూ కట్టి పెట్టించుకున్నాను. ఇప్పుడు బాగా నడుతున్నావు. నడుస్తున్నానుగా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగును గాక. ఓ గాడ్ బ్లెస్ యు నాయనో. దేవుని స్తుతి తండ్రి నీకు వందనాలయ్యా. ఇప్పుడు పుట్టినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నా ప్రార్థన చదివి వేడుకున్నా తండ్రి. ఆమేన్. అభిషేక తైలం ఆరాధన గుంటూరులో ఫిబ్రవరి నెలలో 11వ తారీఖున, ఫిబ్రవరి 2025 11వ తారీఖున అనగా 2వ మంగళవారం గుంటూరులో అభిషేక తైలం ఆరాధన జరుగును. స్థలం లూథరన్ ప్రేయర్ హాల్, కలెక్టర్ ఆఫీస్ రోడ్, 3 బొమ్మల సెంటర్ దగ్గర, నగరంపాలెం, గుంటూరు. అభిషేక తైలం ఆరాధన మన హైదరాబాద్లో ఫిబ్రవరి 2025 3వ ఆదివారం అనగా 16వ తారీఖున, హైదరాబాద్లో 3వ ఆదివారం 16వ తారీఖున అభిషేక తైలం ఆరాధన జరుగును. స్థలం చెన్నగోని స్వామి ఫంక్షన్ హాల్, కుంట్లూరు రోడ్, హైత్ నగర్, హైదరాబాద్. ఇక్కడ నడువు నొప్పి అండి. ఇటువరకు మందులు ఆడాను, జమ జమలు ఆడుతూ ఉంటుంది. తల్ల నుంచి బాగా జమ జమ అన్నట్టే ఉంటుంది అరికాల దాకా ఎప్పుడూను. అంటే ఇప్పుడు లేనిపోయిన ఏదైనా ఆలోచనలు వచ్చేసేస్తాయి మైండ్లోకి. అనుకోకుండా అప్పటికప్పుడే తలనొప్పి వచ్చేసేస్తుంది. ఇప్పుడు తలనొప్పి ఉందా? ఉందండి, జమ జమలు ఆగుతూనే ఉంది. ఇప్పుడుందా? ఉందండి. నడుము నొప్పి ఉందా? ఉందండి. ఎప్పుడు ఎనీ టైం జమ జమ అన్నట్టు ఎట్ట అన్నట్టు జిమ్ జిమ్ లాగుతూ ఉంటుంది. నడుమా తల? నడుగాడకుండా తలగాడ నడువు తల జిమ్ జిమ్ లాగుతుంది. ఓకే, ప్రార్థిస్తా. యేసయ్యా నీ బిడ్డను ముట్టిపోబువా. పరిపూర్ణమైన స్వస్థత అనుగ్రహించండి. యేసు నామములో సంపూర్ణమైన స్వస్థత కలుగును గాక. యేసు నామములో ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నీ రక్తంతో ముద్రిస్తే యేసు నామములో సంపూర్ణమైన స్వస్థత కలుగును గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నీ రక్తంతో ముద్రిస్తున్నాను. పరిపూర్ణమైన ఆరోగ్యం అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థన చదివి పెడుతున్నా తండ్రి. బాగానే ఉందండి.
చూడమ్మా. లేదండి, బాగానే ఉంది. నిజమేనా? బాగాలేదండి. నేను చెప్పండి చదువుతున్నాను ఏంటి? లేదండి, అప్పుడు మీద తగ్గింది. ఎప్పుడు ఎప్పటి నుంచి బాధపడుతున్నారు కదా? ఛానల్ నుంచి. ఛానల్ నుంచి బాధ. ఏ ఊరు మీది? మాది చంపాడండి, కుక్కలగడ్డ రాజ్యం మనగారు. ఇప్పటి నుంచి ఫోన్ చేశారు కదండి. అవునవును, అది తీసుకొచ్చాం. అవును గారు. తండ్రి నీకే వందనాలు అయ్యా, నీ బిడ్డ నడిపించినందుకు వందనాలు, స్తోత్రాలు, పుట్టినందుకు వందనాలు, స్తోత్రాలు. యేసునామములో ప్రార్థించాను. అభిషేక తైలం ఆరాధన గుంటూరులో ఫిబ్రవరి నెలలో 11వ తారీఖున, ఫిబ్రవరి 2025 11వ తారీఖున అనగా 2వ మంగళవారం గుంటూరులో అభిషేక తైలం ఆరాధన జరుగును. స్థలం లూథరన్ ప్రేయర్ హాల్, కలెక్టర్ ఆఫీస్ రోడ్, 3 బొమ్మల సెంటర్ దగ్గర, నగరంపాలెం, గుంటూరు. అభిషేక తైలం ఆరాధన మన హైదరాబాద్లో ఫిబ్రవరి 2025 3వ ఆదివారం అనగా 16వ తారీఖున, హైదరాబాద్లో 3వ ఆదివారం 16వ తారీఖున అభిషేక తైలం ఆరాధన జరుగును. స్థలం చెన్నగోని స్వామి ఫంక్షన్ హాల్, కుంట్లూరు రోడ్, హైట్ నగర్, హైదరాబాద్. ఏమైందమ్మా? నాకు 4-5 సంవత్సరాల నాడు క్యాన్సర్ వచ్చిందండి. క్యాన్సర్ వచ్చిందా? వస్తే అప్పటి నుంచి కిమోలు పెట్టించుకుంటే తగ్గితే మళ్ళీ పోయిన సంవత్సరం వచ్చింది. కొంచెం వస్తే ఆపరేషన్ జరిగింది. మన భస్మ ద్వారా ఆపరేషన్ జరిగింది పోయిన సంవత్సరం. ఇక అప్పటి నుంచి బాగా నాకేమో ఇప్పుడు చింతకి దాంట్లో కొద్దిగా ఇక్కడ ఈ పాటలో కనపడుతుంది, నొప్పి పడుతుంది. ఇక మరి నాకు బీపీ షుగర్ గారు ఉంది, నడగలేదు. ఎందుకంటే కిమోలకి పాదాలు నడవని ఇట్లా పట్టుకున్నాడు. ఎక్కాలంటే ఎక్కలేను, అసలు నడవలేను, నడవాలన్నా నడవలేను. తండ్రి నీకే వందనాలయ్యా, నీ బిడ్డ కోసం ప్రాణం చేస్తున్నానయ్యా. పరిపూర్ణమైన ఆరోగ్యం యేసునామములో పలికించగలిగిన దురాత్మను యేసునామములో in the name of Jesus మీ రక్తంతో ముద్రిస్తున్నాను. Heal in the name of Jesus. Heal in the name of Jesus. Heal in the name of మీ రక్తంతో ముద్రిస్తున్నాను. పరిపూర్ణమైన ఆరోగ్యం యేసునామములో పొందుకొనుగాక. కనికరించయ్యా, తల్లిని ముట్టి స్వస్థపరచమని, కాలంలోనికి శక్తిని ఇచ్చే ప్రభువా, యేసునామములో పరిపూర్ణమైన స్వస్థత కలుగునుగాక. Heal in the name of Jesus. Heal in the name of Jesus. మీ రక్తంతో ముద్రిస్తే యేసునామం ప్రార్థించడానికి వేడుకున్నా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చెక్ చేసుకోమా. ఇక్కడ కొంచెం ఇదేలే ఉందండి, చింతకింజల్లి. ఏం కాదు, ఏం కాదు, ఏం కాదు. డాక్టర్ ఇచ్చుకున్నా అదేం కాదన్నట్టు నాకు భయం కండి. నేను ఇప్పటికి చర్చికి వెళ్తాను అసలు నేను నడలేక. ఇప్పుడు నడు యేసునామములో. నువ్వు వదిలయ్యా, నీ అబ్బాయి నీ హెల్ప్ మాకు అవసరం లేదు. దేవుని మహిమ కలుగునగాక. హల్లెలూయా. స్తుతి కలుగునగాక, స్తుతి కలుగునగాక, స్తుతి కలుగునగాక, స్తుతి కలుగునగాక. రండి రండి, స్తుతి కలుగునగాక, స్తుతి కలుగునగాక. నడు అటు నడు, నీకు అర్థమైపోతే. ద గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. స్తుతి కలుగునగాక, స్తుతి కలుగునగాక, స్తుతి కలుగునగాక, స్తుతి కలుగునగాక, స్తుతి కలుగునగాక. హల్లెలూయా. అభిషేక తైలం ఆరాధన గుంటూరులో ఫిబ్రవరి నెలలో 11వ తారీఖున, ఫిబ్రవరి 2025 11వ తారీఖున అనగా 2వ మంగళవారం గుంటూరులో అభిషేక తైలం ఆరాధన జరుగును. స్థలం లూథరన్ ప్రేయర్ హాల్, కలెక్టర్ ఆఫీస్ రోడ్, 3 బొమ్మల సెంటర్ దగ్గర, నగరంపాలెం, గుంటూరు. అభిషేక తైలం ఆరాధన మన హైదరాబాద్లో ఫిబ్రవరి 2025 3వ ఆదివారం అనగా 16వ తారీఖున, హైదరాబాద్లో 3వ ఆదివారం 16వ తారీఖున అభిషేక తైలం ఆరాధన జరుగును. స్థలం చెన్నగోని స్వామి ఫంక్షన్ హాల్, కుంట్లూరు రోడ్, హైట్ నగర్, హైదరాబాద్.